Hello, hi, welcome to my channel Mahitya Creations. Please like and subscribe to my channel and press the bell icon to get new video updates. మరి మన స్పోకెన్ ఇంగ్లీష్లోకి వెళ్దామా వీడియోలోకి. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ నుండి ఏంటి ఈ మధ్య జరిగింది బర్స్ అండ్ నో ఎలిమినేషన్. అంటే నో ఎలిమినేషన్ అంటే ఎలిమినేషన్ లేదని, బర్స్ అంటే సందడిగా ఉంది. For the current week, the nomination procedure took place in the most shocking manner. Because of the luck factor, a couple of contestants were in the safe zone, while others were in the danger zone. తెలుసు కదా, డేంజర్ జోన్లో ఉన్నారు కొంతమంది. Since it is not a usual procedure for the nominations, there is a talk on social media that the organizers would lift elimination this weekend. అయితే ఇక్కడ a couple of contestants were in the safe zone అని ఉంది. ఇక్కడ ఆ couple of contestants అంటే మీనింగ్ ఏంటి అంటే కొంతమంది పోటీదారులు. ఆ couple of అంటే కొంతమంది అని అంటే మీనింగ్ అది ప్రేజ్లో ఉంటుంది. ఏ స్మాల్ నంబర్ ఆఫ్ మోర్ దెన్ 2 అంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండేదాన్ని ఆ కపుల్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి. షీ థాట్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. ఎప్పుడైనా ఏ కపుల్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్లూరల్ అనేది వస్తుంది, బహువచనం వస్తుంది. మినట్ అనకూడదు, మినిట్స్ అని అనాలి. దీని మీనింగ్ ఆమె కొన్ని నిమిషాల పాటు ఆలోచించింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ వైట్ షర్ట్స్ అంటే నా వద్ద కొన్ని వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వైట్ షర్ట్స్ అనేది ప్లూరల్లో ఉంటుంది. ఐ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ షర్ట్స్. నెక్స్ట్ చూడండి. ఐ ఏట్ ఏ కపుల్ ఆఫ్ బ్రెడ్. ఇక్కడ బ్రెడ్ అనేది ఏంటి అని అంటే సింగులర్లోనే ఉంది. ప్లూరల్ ఎందుకు అంటే బ్రెడ్ని మనం బ్రెడ్డే అంటాం. ఐ షాల్ రిటర్న్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అంటే నేను కొన్ని రోజుల్లో తిరిగి వస్తాను. నెక్స్ట్ చూడండి. వీ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ బుక్స్. మన దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ అంటే నేను కొద్ది నిమిషాలలో తిరిగి వస్తాను అంటే మనం మామూలుగా చెప్తాం కదా. ఇట్ హ్యాపెండ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఎగో అంటే ఇది కొన్ని రోజుల ముందు జరిగింది, ఇప్పుడు కాదు, కొన్ని రోజుల ముందు, ఒక 2-3 డేస్ ముందు. హీ విల్ బీ ఆల్ రైట్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అంటే కొన్ని రోజులలో అతను మంచిగా అవుతాడు అంటే ఒక 4-5 రోజులలో మంచిగా అవుతాడు అని చెప్పడానికి హీ విల్ బీ ఆల్ రైట్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ నౌ. ఐ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ థింగ్స్ టు డూ నౌ నాకు కొన్ని పనులు చేయాల్సి ఉంది. వీ వెంట్ దేర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో కొన్ని రోజుల క్రితం మేము అక్కడికి వెళ్ళాము. షీ విల్ బీ బ్యాక్ హోమ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్ అంటే ఆమె కొన్ని వారాల్లో తిరిగి ఇంటికి వస్తుంది హాస్టల్ నుండి అని చెప్పడానికి. రాణి పుల్డ్ ఏ కపుల్ ఆఫ్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ నుంచి కొన్ని పండ్లను రాణి బయటికి తీసింది అని చెప్పాలంటే కపుల్ ఆఫ్ ఫ్రూట్స్. అంటే ఫర్ ద కరెంట్ వీక్ అంటే ఈ వారం ప్రక్రియలో ద నామినేషన్ ప్రక్రియ చాలా షాకింగ్ మేనర్లో జరిగింది అనేసి దాని మీనింగ్. సో లక్ ఫ్యాక్టర్ వల్ల కొంతమంది సేఫ్ జోన్లో, ఇంకొందరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరిగేదానికి విరుద్ధమని భావించి ఎలిమినేషన్ ఎత్తివేశారు అని సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది.